అదేవిధంగా ఇప్పుడు కూడా మీ హయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు పోయింది అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు, మాది పరవాడ. ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు. మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్. అమ్మ, దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు, మళ్ళీ ఇదంతా ఏంటమ్మా, మేము కష్టపడి చదువుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా అని నా వాళ్ళు పడుకొని అడిగాడు సార్. ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాము, చాలా చాలా తిరిగాము, అందరినీ అడిగాము. ప్రిన్సిపల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్ లో చాలా 10 మంది ఉన్నారమ్మా, ఆ 10 మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ 10 మందిని మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడు అక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సార్. అక్కడ మాట్లాడితే ఆ సార్ అన్నారు, ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం, సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు, 2 రోజుల్లో జీవో పాస్ చేస్తారంట, మీరేమన్నా టెన్షన్ పడకండి అమ్మా, మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్. న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్. నిజంగా మీకు పాదాభివందనాలు సార్. మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్. నమస్తే సార్. దేవుడు పరీక్ష అమ్మా, దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను. నా పేరు విజయ్ సారథి, మైదా రెడ్డి వాళ్ళ ఫాదర్ని, ఒంగోలు. ఈ 10 రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా టెన్షన్ పడతా ఉన్నారు సార్. సాల్వ్ అయింది దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే చేస్తే ఆ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ రాయగలరు ఎగ్జామ్, అందరూ 95% వచ్చిన వాళ్ళే అన్ని సబ్జెక్ట్స్, మిగతా సబ్జెక్ట్స్ అన్నింటిలో. నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే ఏమన్నా చేయగలరు. 100% చేస్తాం. అదే ఇన్ఫాక్ట్ మీరు మాడుతున్నప్పుడు అదే వచ్చింది నాకు ఆలోచన, తప్పనిసరిగా ఇది ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇంకోసారి ఎవరికి ఇబ్బందులు ఎదుర్కొంటే చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లాకు మేము చాలా రుణపడి ఉన్నాం స్వామి. 2019లో కూడా మమ్మల్ని ఆదరించింది, గౌరవించింది జిల్లా విశాఖపట్నం లాగా. చాలా రుణపడి ఉన్నాం ఈ 2 జిల్లాలకు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. చిన్న సబ్మిషన్ సార్. చాలా మంది పిల్లలు వచ్చేసి ఇది వెయిటింగ్ లిస్ట్లో అనేసి సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటున్నారు సార్. కానీ వీళ్ళకి ఏదన్నా జాబ్ పర్పస్ కానీ లేదా సీట్ కొరకు కానీ ఏదో పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావాలి, సదరన్ సర్టిఫికేట్ కావాలంటే చాలా డిలే అవుతుంది సార్. అది ఒక్కసారి తమరు ఆలోచించాల్సింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా అమ్మాయికి 2 years అయింది సార్ అప్లై చేసి, చాలా 2 years తర్వాత వచ్చింది సార్. చాలా ఇబ్బంది పడేది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇన్ఫాక్ట్ సెక్రటరీ గారితో సార్, ఐటీ ఎలక్ట్రానిక్ సెక్రటరీ కూడా సార్ మనం రివ్యూ చేసినప్పుడు మొత్తం డేటాని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం వస్తుంది, బటన్ నొక్కితే కార్ వస్తుంది, బటన్ నొక్కితే సినిమాలు వస్తున్నాయి, బటన్ నొక్కితే ఎందుకు సర్టిఫికేట్ రాకూడదు అనేది మేము చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. నేను పాదయాత్రలో కూడా ప్రజలు అడుగడుగున ఎదుర్కొంటున్న సమస్యలు, అన్న ఈ సర్టిఫికేట్ కావాలంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇట్లా కాదు, బటన్ నొక్కితే అన్ని ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇది రావట్లేదు మాకని చెప్పారు. పాదయాత్రలు తెలుసుకుని అది మేము రాసుకున్నాను ఆ పుస్తకంలో. సార్తో మొదటి రివ్యూ మీటింగ్ లో మేము డిస్కస్ చేసాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా ఈ మీటింగ్ వచ్చే ముందు సార్ నేను మాడుకుని అనుకున్నాం, సార్ 2 రోజులు ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళొచ్చిన తర్వాత కూర్చుందాం అని సార్ అన్నారు. సార్ మీరు అన్నారు అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మొత్తం లైఫ్ సైకిల్ మ్యాప్ చేసి ఒక్కొక్క ఈ జీవితంలో నేమ్ సర్టిఫికేట్ రావాలి, ఎప్పుడు అవసరం ఉంటుంది మొత్తం మ్యాప్ చేసి స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఈ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఎందుకంటే పకడ్బందీగా చేద్దాం, ప్రజలు ఇబ్బంది పడకూడదు, బటన్ నొక్కితే డైరెక్ట్ గా వాళ్ళకి రావాలన్నీ, ఈ సర్టిఫికేట్ విషయంలో డైరెక్ట్ గా రావాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తప్పనిసరి మీరు చూస్తారు, ఒక 6 నెలలు టైం ఇవ్వండి అన్న. 6 నెలలు ఇది సెట్ చేయాలి సిస్టమ్ ని. 6 నెలలు నేను తీసుకునే ఒక బాధ్యతగా తప్పనిసరిగా చేసి చూపిస్తాను. అదే సార్, నాకు 2 అమ్మాయిలకు 100% హియరింగ్ లాస్ ఉంది సార్. ఒక అమ్మాయి విషయంలో అయితే నేను వైజాగ్ దగ్గర పాడేరు పోవాల్సి వచ్చింది సార్. ఇక్కడ లోకల్ గా మాకు అనంతపూర్ అయితే అనంతపూర్లో ఇవ్వలేదు సార్. అనంతపూర్ తీసుకుని 2 years పడింది సార్. సార్ థ్యాంక్ యూ. నా బాధ్యత నేను సెట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.